ఓం శాంతి 8/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీ ఆయువు పెరుగుతుంది. చదువు సారమే స్మృతి. ప్రశ్న: పిల్లలైన మీ అతీంద్రియ సుఖం మహిమ చేయబడింది ఎందుకు? జవాబు: ఎందుకంటే మీరు సదా తండ్రి స్మృతిలో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు సదా క్రిస్మస్ పండుగే. మిమ్మలను భగవంతుడే చదివిస్తూ ఉన్నారు. ఇంతకంటే గొప్ప సంతోషం ఇంకేముంటుంది? ఈ ఖుషి మీకు ప్రతిరోజు ఉంటుంది. అందుకే మీ అతీంద్రియ సుఖమే మహిమ చేయబడింది. పాట: కనులు లేని వారికి దారి చూపండి ప్రభు. ఓం శాంతి. జ్ఞానం మూడవ నేత్రమునిచ్చే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. జ్ఞానం మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. కనుక ఇప్పుడు పిల్లలకు జ్ఞాన నేత్రం లభించింది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. భక్తి మార్గం అంధకార మార్గం. రాత్రిలో వెలుతురు లేనందున మనుషులు ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. బ్రహ్మ రాత్రి బ్రహ్మ పగలు అనే గాయనం కూడా ఉంది. సత్యుగంలో మాకు మార్గం చూపండి అని అనరు. ఎందుకంటే మీకు ఇప్పుడు మార్గం లభిస్తూ ఉంది. తండ్రి వచ్చి ముక్తిధామము జీవన్ముక్తి ధామానికి మార్గం చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇక కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది అని. ఈ ప్రపంచం పరివర్తన చెందుతుంది అని మీకు తెలుసు. ప్రపంచము మారనున్నది అనే పాట కూడా ఉంది. కానీ పాపం మనుషులకు ప్రపంచం ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో, ఎవరు మారుస్తారో తెలియదు. ఎందుకంటే జ్ఞానం మూడవ నేత్రం లేదు. ఇప్పుడు పిల్లలైనా మీకు మూడవ నేత్రం లభించింది. దీని వలన మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. ఇదే మీ బుద్ధిలో ఉన్న జ్ఞాన శాక్రిన్. శాక్రిన్ కొద్దిగా అయినా చాలా తీయగా ఎలా ఉంటుందో అలా ఈ జ్ఞానంలోని రెండు పదాలు మన్మనాభవ, ఇవే అన్నింటికంటే మధురమైనవి. తండ్రిని స్మృతి చేస్తే చాలు. తండ్రి వచ్చి దారిని చూపిస్తారు. దారి ఎక్కడికి చూపిస్తారు? శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు. కనుక పిల్లలకు సంతోషం కలుగుతుంది. సంతోషంగా వేడుకలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. అసలైన వేడుకలు నూతన ప్రపంచంలో జరుపుకుంటారు కదా. ఇది చాలా సాధారణ విషయం. పాత ప్రపంచంలో ఖుషి ఎక్కడి నుండి వస్తుంది? తమో ప్రధానంగా ఉన్నందున పాత ప్రపంచంలో మనుష్యులు అయ్యో అయ్యో అంటూ విలపిస్తూ ఉంటారు. తమో ప్రధాన ప్రపంచంలో ఖుషి ఎక్కడి నుండి వస్తుంది? సత్యుగ జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు. అందుకే పాపం వారు ఇక్కడే వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. క్రిస్మస్ వేడుకలు కూడా ఎంతగా జరుపుకుంటూ ఉంటారో చూడండి. బాబా అంటారు, ఖుషీల మాట గురించి అడగాలి అంటే గోపికలను అనగా నా పిల్లలను అడగండి. ఎందుకంటే తండ్రి చాలా సహజ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ వృత్తి వ్యవహారాలు చేసుకుంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. నన్ను స్మృతి చెయ్యండి. ఉదాహరణకు ప్రేయసి ప్రియులు కూడా వారి వారి పనులు చేసుకుంటూ పరస్పరం స్మృతి చేసుకుంటూ ఉంటారు. వారికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. లైలా, మజ్ను, హీరా, రామ్జా మొదలైన వారి వలె వారు వికారాల కొరకు పరస్పరం ప్రేమించుకోరు. వారి ప్రేమకు గాయనముంది. అందులో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ ఇక్కడ అలాంటి విషయం కాదు. ఇక్కడ జన్మ జన్మాంతరాలు ఆ ప్రియుడికి ప్రేయస్సులుగానే ఉన్నారు. ఆ ప్రియుడు మీకు ప్రేయసి కాదు. ఇక్కడికి రమ్మని మీరు వారిని, ఓ భగవంతుడా, మీరు వచ్చి కనులు లేని వారికి దారి చూపండి అని పిలుస్తారు. మీరు అర్ధకల్పం పిలిచారు. ఎక్కువైనప్పుడు ఎక్కువగా పిలుస్తారు. ఎక్కువ దుఃఖంలో ఎక్కువగా స్మృతి చేయువారు కూడా ఉంటారు. ఇప్పుడు స్మృతి చేయువారు ఎంత లెక్కలేనంత మంది ఉన్నారో చూడండి.
దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు అని మహిమ చేయబడింది కదా! ఎంత ఆలస్యం అవుతుందో అంత ఎక్కువగా తమో ప్రధానమవుతూ ఉంటారు. అందువలన మీరు పైకెక్కుతూ ఉన్నారు. వారు ఇంకా క్రిందకు దిగుతూ ఉన్నారు. ఎందుకంటే వినాశనం అయినంత వరకు తమో ప్రధానత ఎక్కువవుతూ ఉంటుంది. రోజు రోజుకు మాయ కూడా తమో ప్రధానమవుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి కూడా సర్వశక్తివంతులుగా ఉన్నారు. మాయ కూడా ఇప్పుడు సర్వశక్తివంతంగా ఉంది. అది కూడా జబర్దస్త్‌గా ఉంది. పిల్లలైన మీరు ఈ సమయంలో బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కుల భూషణులు. మీది సర్వోత్తమ కులం. దీనిని అత్యంత ఉన్నతమైన కులమని అంటారు. ఈ సమయంలోనే మీ జీవితం చాలా అమూల్యమైనది. అందువలన ఈ శరీరాన్ని కూడా సంభాలన చేయాలి. ఎందుకంటే పంచ వికారాల కారణంగా శరీరం ఆయువు కూడా తగ్గిపోతూ ఉంది కదా! అందువలన బాబా అంటున్నారు, ఇప్పుడు పంచ వికారాలను వదిలి యోగం చేస్తూ ఉంటే ఆయువు పెరుగుతూ ఉంటుంది. ఆయువు పెరుగుతూ పెరుగుతూ భవిష్యత్తులో మీ ఆయువు 150 సంవత్సరాలవుతుంది. కానీ ఇప్పుడు అలా లేదు. అందువలన ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. లేకుంటే ఈ శరీరం పనికి రాదు అని చెప్తున్నారు. మట్టి బొమ్మ అని అంటారు. ఇప్పుడు జీవించినంత వరకు బాబాను స్మృతి చేయాలి అని మీకు తెలిసింది. ఆత్మ బాబాను స్మృతి చేస్తుంది. ఎందుకు? వారసత్వము కొరకు. తండ్రి అంటున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. మరియు దైవీ గుణాలను ధారణ చేస్తే మళ్ళీ ఇలా లక్ష్మీనారాయణలుగా తయారవుతారు. అందువలన పిల్లలు బాగా చదువుకోవాలి. చదువులో సోమరితనము మొదలైనవి ఉండరాదు. లేకుంటే పాస్ అవ్వలేరు. చాలా చిన్న పదవి లభిస్తుంది. చదువులో కూడా ముఖ్యమైనది అనగా సారం ఏమిటి అంటే తండ్రిని స్మృతి చేయండి. ప్రదర్శనలో కానీ సెంటర్లో కానీ ఎవరైనా వస్తే వారికి మొట్టమొదట బాబాను స్మృతి చేయండి అని చెప్పండి. ఎందుకంటే తండ్రి అత్యంత ఉన్నతులు అని తెలిపించాలి. అత్యంత ఉన్నతులనే స్మృతి చేయాలి. అంతకంటే తక్కువ వారిని స్మృతి చేయరాదు. ఉన్నతులలో ఉన్నతుడు భగవంతుడు అని అంటారు. భగవంతుడే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి కూడా నేను నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తాను అని అంటున్నారు. అందువలన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి అని తండ్రి అంటున్నారు. ఇది పక్కాగా స్మృతి చేయండి. ఎందుకంటే తండ్రి పతిత పావనులు కదా! నన్ను మీరు పతిత పావనుడు అని అంటున్నారు. అనగా మీరు తమో ప్రధానంగా చాలా పతితులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు పావనంగా అవ్వండి అని తండ్రి అంటూ ఉన్నారు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు సుఖమునిచ్చు రోజులు రానున్నాయి. దుఃఖం కలిగించే రోజులు సమాప్తమైపోయాయి. నన్ను మీరు ఓ దుఃఖహర్త, సుఖకర్త అని కూడా పిలుస్తారు. సత్యుగంలో అందరికీ సుఖమే సుఖముంటుంది అని తెలుసు కదా! కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు, అందరూ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇది సంగమ యుగం. నావికుడు మిమ్ములను తీరానికి తీసుకెళ్తారు. ఇందులో నావికుడు కానీ, నావ విషయం కానీ లేదు. నావను తీరానికి చేర్చమని వారిని మహిమ చేస్తారు తండ్రిని. ఒక్కరి నావ మాత్రమే తీరానికి చేర్చరు కదా! ప్రపంచ నావనంతటినీ తీరానికి చేర్చాలి. ఈ మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద స్టీమర్ లాంటిది. దీనిని తండ్రి తీరానికి చేరుస్తారు కనుక పిల్లలైన మీరు చాలా వేడుకలు జరుపుకోవాలి. ఎందుకంటే మీకు సదా సంతోషమే. సదా క్రిస్మస్ పండుగే. పిల్లలైన మీకు తండ్రి లభించినప్పటి నుండి మీకు సదా క్రిస్మస్ పండుగే. అందువలన అతీంద్రియ సుఖము గాయనం చేయబడింది. చూడండి, ఇతడు సదా సంతోషంగా ఉంటాడు. ఎందుకు? బ్రహ్మబాబా అరే అనంతమైన తండ్రి లభించారు కదా! వారు మనలను చదివిస్తూ ఉన్నారు. కావున ప్రతిరోజు సంతోషంగా ఉండాలి. అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. వాహ్! ఇది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? గీతలో కూడా భగవాను వాచ, వాచ అంటే మాట్లాడుతూ ఉన్నారు.
ఏమని? నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. ఎలాగైతే వారు బ్యారిస్టర్ యోగం, సర్జన్ యోగం మొదలైన వాటిని నేర్పిస్తారో, అలా నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరిక్కడికి రాజయోగాన్ని నేర్చుకునేందుకే వస్తున్నారు కదా! తికమక పడే అవసరమే లేదు. కావున రాజయోగం నేర్చుకొని పూర్తి చెయ్యాలి. పారిపోరాదు. చదువుకొని ధారణ కూడా బాగా చేయాలి. ధారణ చేసేందుకే టీచర్ చదివిస్తారు. ప్రతి ఒక్కరికి తమ తమ బుద్ధి ఉంటుంది. కొంతమంది బుద్ధి ఉత్తమం, కొంతమందిది మధ్యమం, కొంతమందిది కనిష్టం, నీచం. కావున స్వయాన్ని నేను ఉత్తమమా, మధ్యమమా లేక కనిష్టమా అని ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని మీరే నేను అత్యంత ఉన్నత పరీక్షను పాస్ అయి ఉన్నత పదవి పొందేందుకు అర్హుడనా? నేను సేవ చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి. తండ్రి అంటున్నారు, పిల్లలు సేవాదారులుగా అవ్వండి. బాబాను అనుసరించండి. ఎందుకంటే నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కదా! నేను సేవ చేసేందుకే వచ్చాను. బ్రహ్మ శరీరం రథం కూడా తీసుకున్నాను కనుక ప్రతిరోజు సేవ చేస్తాను. రథం కూడా చాలా గట్టిది, మంచిది. ఇతడు సదా సేవ చేస్తారు. బాప్దాద అయితే సదా వీరి రథంలోనే ఉంటారు. ఇతడి శరీరానికి జబ్బు చేసినా నేను కూర్చొనే ఉంటాను కదా! కనుక నేను ఇతడిలో కూర్చొని వ్రాస్తాను కూడా మురళిని. ఇతడు నోటితో చెప్పలేకపోయినా నేను వ్రాయగలను. మురళి అయితే మిస్ అవ్వదు. ఎంతవరకు కూర్చోగలనో, వ్రాయగలనో అంతవరకు నేను మురళి కూడా మ్రోగిస్తాను. వ్రాసి పిల్లలకు పంపిస్తాను. ఎందుకంటే నేను సేవాధారిని కదా! కావున తండ్రి వచ్చి అర్థం చేస్తూ ఉన్నారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి, నిశ్చయ బుద్ధి కలిగి సేవలో లగ్నమవ్వండి. తండ్రి సేవ ఈశ్వరీయ సేవ. ఎలాగైతే వారు ఈశ్వరీయ సేవలు అని వ్రాస్తారు. మీరేమంటారు? ఇది ఎంత ఉన్నతమైనటువంటి సేవ. ఎందుకంటే వారు మహారాజుగా చేస్తారు. మనం ప్రపంచానికి యజమానులుగా తప్పకుండా అవుతామని కూడా మీరు అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీలో మంచి పురుషార్థం చేసే వారిని మహావీరులు అని అంటారు. బాబా ఆదేశానుసారం నడుచుకునే మహావీరులెవరో చెక్ చేయాల్సి వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. సోదరాత్మ అనే భావనతో చూడండి. తండ్రి స్వయాన్ని సోదరుల తండ్రిని అని తెలుసుకొని సోదరులనే అంటే ఆత్మలనే చూస్తారు. వారు అందరినీ చూడరు. ఇది జ్ఞానం. శరీరం లేకుండా ఎవ్వరు వినలేరు, మాట్లాడలేరు. నేను కూడా ఇక్కడ శరీరంలో వచ్చాను అని కూడా మీకు తెలుసు. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను. శరీరం అయితే అందరికీ ఉంది. శరీరంతో పాటు ఆత్మ ఇక్కడ చదువుతూ ఉంది కనుక బాబా స్వయంగా మనల్ని చదివిస్తూ ఉన్నారు అని ఆత్మలు అర్థం చేసుకోవాలి. బాబా ఎక్కడ కూర్చుంటారు? అకాల్ సింహాసనంపై ప్రతి ఆత్మ అకాల్ మూర్తి అని తండ్రి అర్థం చేయించారు. అది ఎప్పుడు వినాశనం అవ్వదు. ఎప్పుడు కాలదు, తడవదు, కోయబడదు, మునగదు. చిన్నది పెద్దదిగా కూడా అవ్వదు. శరీరం అయితే చిన్నదిగా పెద్దదిగా అవుతుంది కనుక ప్రపంచంలో ఉన్న మనుష్యాత్మల సింహాసనం ఈ భృకుటి. శరీరాలు వేరువేరుగా ఉన్నాయి. కొంతమంది సింహాసనం పురుషుల భృకుటి, కొంతమంది సింహాసనం స్త్రీల భృకుటి, కొన్ని ఆత్మల సింహాసనం చిన్న పిల్లల భృకుటి. కావున ఎవరితో మాట్లాడుతూ ఉన్నా నేను ఆత్మను, వారు ఆత్మ, నా సోదరాత్మతో మాట్లాడుతున్నాను అని సదా భావించండి. శివబాబాను స్మృతి చేస్తే పట్టిన మలినం తొలగిపోతుంది అని శివబాబా సందేశాన్ని కూడా ఇవ్వండి. బంగారుకు ఇతర లోహం కలిపితే విలువ తగ్గిపోయినట్లు మీ విలువ కూడా వికారాల కారణంగా తగ్గిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా విలువ లేని వారిగా అయిపోయారు. దీనిని దివాలా తీయడం అని కూడా అంటారు. భారతదేశం ఎంతో ధనవంతంగా ఉండేది. ఇప్పుడు అప్పులు తీసుకుంటూ ఉంది. వినాశనంలో అందరి ధనము సమాప్తమైపోతుంది.
ఇచ్చేవారు, తీసుకునేవారు అందరూ సమాప్తమైపోతారు. అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకునేవారు మాత్రము మళ్ళీ వచ్చి వారి భాగ్యాన్ని తీసుకుంటారు. ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రిని అనుసరించి తండ్రి సమానం సేవాదారులుగా అవ్వాలి. అత్యంత ఉన్నతమైన పరీక్షలో పాస్ అయి ఉన్నత పదవి పొందుకునేందుకు అర్హత నాకు ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా ఆదేశానుసారం నడుచుకొని మహావీరులుగా అవ్వాలి. బాబా ఎలాగైతే ఆత్మలను చూస్తున్నారో, ఆత్మలను చదివిస్తున్నారో, అలా ఆత్మరూపీ సోదరులను చూస్తూ మాట్లాడాలి. వరదానము, శ్రేష్టత యొక్క ఆధారంపై సమీపత ద్వారా కల్పం యొక్క శ్రేష్ట ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే విశేష పాత్రధారీ భవ. ఈ మరజీవ జీవితంలో శూద్ర జీవితం నుండి మరణించారు, బ్రాహ్మణ జీవితంలో జీవిస్తున్నారు. అంటే ఈ మరజీవ జీవితంలో శ్రేష్టతకు ఆధారము రెండు విషయాలు. ఒకటి, సదా పరోపకారులుగా ఉండడం, అందరి ఆత్మలకు మంచి చేయడం. రెండు, బాల బ్రహ్మచారిగా ఉండడం, సంపూర్ణ పవిత్రత. ఏ పిల్లలైతే ఈ రెండు విషయాలలో ఆది నుండి అంతం వరకు అఖండంగా ఉన్నారో, ఖండన లేకుండా, ఏ విధమైన పవిత్రత అనగా స్వచ్ఛత పదే పదే ఖండితం అవ్వలేదు, మాటి మాటికి తప్పడం లేదు, మరియు విశ్వం పట్ల, బ్రాహ్మణ పరివారం పట్ల ఎవరైతే సదా ఉపకారులుగా ఉన్నారో అటువంటి విశేష పాత్రధారులు బాప్దాదాకు సమీపంగా ఉంటారు. అంతేకాక వారి ప్రాలబ్ధం మొత్తము కల్పమంతటికీ శ్రేష్టంగా అయిపోతుంది. స్లోగన్, సంకల్పాలు వ్యర్థంగా ఉంటే ఇతర ఖజానాలన్నీ వ్యర్థమైపోతాయి. అవ్యక్త సూచన, ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపన ఉంచుకొని తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. కర్మాతీత స్థితిని అనుభవం చేసేందుకు జ్ఞానము వినడము, వినిపించడంతో పాటు ఇప్పుడు బ్రహ్మబాబా సమానం న్యారాగా అశరీరిగా అయ్యే అభ్యాసంపై విశేషంగా అటెన్షన్ ఇవ్వండి. ఎలాగైతే బ్రహ్మబాబా సాకార జీవితంలో కర్మాతీతంగా అయ్యేందుకు ముందు న్యారా మరియు ప్యారాగా ఉండే అభ్యాసాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేయించారో, సేవను కానీ లేక కర్మను కానీ వదిలిపెట్టలేదు, కానీ అతీతంగా అయ్యి చివరి రోజు కూడా పిల్లల సేవను సమాప్తం చేశారో, అలా ఫాలో ఫాదర్ చేయండి. ఓం శాంతి.